మధ్య మధ్యలో అలా వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే హాయిగా అనిపించిద్ది. ఇది చలికాలంలో ఇంకా బాగుండిద్ది. నేను సింపుల్గా ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకునేంత స్తోమత అయితే నాకు లేదు. ఇంట్లోనే నేను సింపుల్గా చేసుకుంటాను. ఎక్కువ ఏం లేకుండా ఉన్న వాటితోటే, వేరే ఏమి కొనకుండా సింపుల్గా చేసుకుంటాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్లో నా దగ్గర అయితే లెమన్ ఉండిద్ది, ఒక లెమను. అలానే కొంచెం మనకి కల్లుప్పు ఉంటే ఏ ఉప్పు అయినా పర్వాలేదు. మనం రెగ్యులర్గా ఇంట్లో షాంపూస్ అయితే వాడుకుంటాం కదా, అలానే కొంత షాంపూ కూడా దాంట్లో వేయాలి. దాంట్లో వేసి మనకి కాళ్ళు మునిగేటట్టుగా వెచ్చగా, అంటే మనకి తెలుస్తుంది కదా వేడి, అలా తీసుకొని మంచిగా కాళ్ళనైతే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ ఉంచుకుంటే టైం ఉంటే ఇంకా మంచిగా క్లీన్ అవుతాయి. మీకు కనుక గోల్డ్ రంగు ఏమన్నా ఉంటే ముందుగానే గోల్డ్ రంగు అనేది తీసేసుకోండి, లేదన్నా ఉన్నా పర్వాలేదు. నాకు గోల్డ్ రంగు నేను తీయలేదు, అలానే ఉంది. కావాలంటే ముందే తీసేసుకొని తర్వాత ఇలా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఈ నీళ్ళల్లో నానటం వలన ఆ నెయిల్స్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తాయండి. నావి కొంచెం అంటే నెయిల్స్ అనేవి చాలా థిక్గా, అంటే చాలా లావుగా ఉంటాయి అన్నమాట. అందువల్ల నేను చాలాసేపు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మన పెడిక్యూర్కి ఎక్కడైనా కానీ మనకి ఇలా బ్రషెస్ అన్ని చోట్ల దొరుకుతాయండి. నార్మల్గా ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతాయి, లేదంటే కాస్మెటిక్ షాప్లోనైనా దొరుకుతాయి. రాయిగా దొరుకుతుంది, ఇలా బ్రష్గా కూడా దొరుకుతుంది. మన ఇష్టం అండి, మనకి ఎలా నచ్చితే అలానే మన కాళ్ళకి మురికి అనేది ఎలా ఉందనేది మనకు ఐడియా ఉండేది కాబట్టి అది పోయేటట్టుగా చక్కగా స్మూత్గా ఉండేది ఉంటుంది, బరగ్గా ఉండేది కూడా ఉంటాయి బ్రష్లు. ఆ బ్రష్ తోటి ఈజీగా మనమైతే కాళ్ళని క్లీన్ చేసుకోవచ్చు. ప్యాక్స్ అనేవి మన దగ్గరున్న వస్తువులను బట్టి చేసుకోవచ్చు. కాఫీ పొడి కానీ అలానే శనగపిండి ఉన్నా కానీ అవి కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, చాలా రకాలుగా చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే శుభ్రంగా ఈ నెయిల్స్, అంటే వేళ్ళ మధ్యలో నెయిల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా మనము అంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. రఫ్ చేసుకుంటే ఈజీగా పోయిద్ది, దానికి తోడు బ్రష్ చేసుకున్నా కానీ పోయిద్ది. ఇంకోటి ఏంటంటే ఈ టైంలోనే నేను నెయిల్స్ అనేవి రిమూవ్ చేసుకున్నాను అనమాట. కొంతమంది పల్స్గా ఉంటాయి, వాళ్ళైతే నార్మల్గానే తీసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లెమన్ ఉంది కాబట్టి నా దగ్గర అక్కడ కాఫీ పొడి ఉంది, దాంతో నేను మొత్తం కూడా స్క్రబ్ చేసుకుంటున్నాను. ఉంటే సోడా ఉప్పు కూడా దీంట్లో వేసుకుంటే ఇంకా మంచిగా పోయిద్ది. ఇది ఒకటి, శనగపిండి, పెరుగు, తేనె ఉన్న అదొక ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఆ రోజు అంటే ఇది సండే వ్లాగు, ఆ రోజైతే ప్రస్తుతానికి నాకు అవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను దాంతోనే చేసుకుంటున్నాను. ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత అదంతా ఆరిపోయినంత వరకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా ఉంచుకోవచ్చు. ఇక్కడ నాకు టైం లేక నేను హడావుడిగా చేసుకుంటున్నాను. టైం కొంచెం స్పెండ్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి. చూశారు కదా, డ్రై అయిపోయిన తర్వాత నేనైతే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. కాళ్ళు మంచిగా ఉంటాయండి. నాకైతే కాళ్ళు సంకేతాలు ఇస్తాయి అన్నమాట. నాకు డస్ట్ ఎక్కువైపోయింది, క్లీన్ చేయన్నట్టుగా నాకు సంకేతాలు ఇస్తాయి. సంకేతాలు అంటే ఏం లేదండి, కొంచెం కాళ్ళు మంటలుగా చురుకులుగా అలా ఉన్నప్పుడు నేనైతే ఇలా ఇంట్లోనే చేసుకుంటాను. బట్ ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకోవాలని ఉండదు, కానీ 700-800 అయితే అప్రాక్సిమేట్గా చెప్తారు. ఎందుకులనేసి ఇలా సింపుల్గా చేసుకుంటాను. ఇంకా మన దగ్గర పెరుగుతో చేసుకోవచ్చు, ఇంకా తేనె ఉంటే తేనెతో కూడా మనం ప్యాక్స్ అనేవి మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చండి. సింపుల్గా ఇలా నెలకు ఒకసారైనా, లేదా నాకు ఎప్పుడు నొప్పి వచ్చినప్పుడు, మంటలు వచ్చినప్పుడు నేను ఇలా చేసుకుంటాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్తో మన కాళ్ళని అయితే క్లీన్ చేసుకోవాలి. పగుళ్ళు కానీ ఏమనంటే క్రాక్ క్రీమ్ రాసుకుంటే అయిపోతుంది. నాకు ఇవేం లేదు కాబట్టి ఏమి రాసుకోలేదండి.